ఇండియా ఎళ్లి ఇప్పుడు ఎవరెవరైతే స్టాంపింగ్‌కి ఎళ్ళున్నారో వాళ్ళకి 221జీ ఫార్మ్ ఇస్తున్నారంట. ఆ 221జీ అంటే దాని గురించి మీరు టెన్షన్ పడొద్దు, పానిక్ అవ్వద్దు. అదేంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగు. ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే మీ గురించి చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ 221జీ ఇచ్చేసేసి మిమ్మల్ని వాళ్ళ పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని పంపించేస్తారన్నమాట. అంటే పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్ పాజిటివ్ న్యూస్ అన్నమాట. ఓకే. వీళ్ళేదో అప్లికేషనో, బ్యాక్‌గ్రౌండో ఏదో చెక్ చేసుకొని ఇచ్చేసి పంపించేస్తారని. అయితే కొంతమందికి మాత్రం అప్రూవల్ అని వస్తుందంట. కొంతమందికి మాత్రం డినయల్ అని వస్తుందంట. మీ స్టేటస్ యూఎస్‌సిఐఎస్ వాళ్ళు కంట్రోల్ చేస్తే మీ ఏదైతే వీసా ఉందో అది ఎంబసీస్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అందుకని ఏంటంటే మీకు వీసా రివోక్ అయినప్పుడు ఎంబసీస్ నుంచి గాని, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి గాని లెటర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎంబసీ వాళ్ళు స్టేట్ ద్వారా మీకు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లీవ్ ద కంట్రీ అని అన్నారు కదా! మరి కంట్రీ వదిలేసి ఎళ్ళాలా వద్దా? అది ఆలోచిస్తే ఇక్కడేంటంటే వెళ్ళకపోతే ఎలా ఉంటది? వెళ్తే ఎలా ఉంటది? 2 వెళ్తే ఆబ్వియస్‌లీ మీరు స్టాంపింగ్‌కెళ్ళాలి. మళ్ళా మీకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగు 221జీ ఇస్తారు. మళ్ళా మిమ్మల్ని కూర్చోబెడతారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. సో, ఏ ప్రాబ్లమ్ లేకపోతే మీకు మళ్ళీ ఆబ్వియస్‌గా మీ వీసా మీకొచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఏదన్నా మీ క్రిమినల్ రిలేటెడ్ డీయూఐయో లేకపోతే ఇంకొకటో లేకపోతే ఇంకోటో లేకపోతే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారో లేకపోతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తప్పుందో లేకపోతే మీ ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ ఉందో లేకపోతే మీ టాక్స్‌లవి సరిగ్గా కట్టలేదో అంటే మీ వీసా డినై అయ్యే ఛాన్స్ ఉంది.